దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శరీరం మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించమనవి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షక, గడిచిన కాలమంతయు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి నెమ్మదిని అనుగ్రహించిన దేవుడు, సంఘాన్ని బట్టి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. మా పట్టణము, మా దేశము, రాష్ట్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, మీరిచ్చిన క్షేమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమున నిన్ను స్తుతించి కీర్తించడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తుండగా నీ ఆత్మ నడిపింపు, ఏక మనస్సు మా అందరికీ దయచేయండి. మా ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచండి. ఆ తదుపరి కానుకల ద్వారా మేము మిమ్మల్ని గణపరుస్తుండగా తండ్రి, గొప్ప దేవా, మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు నీ నడిపింపు, నీ ఆత్మాభిషేకం మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని మహింపర్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. హల్లెలూయా. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని. ఈ పాట పాడుతూ పరిశుద్ధ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని, నిన్ను ఆశ్రయించితి శరణము నీవని. రెండవసారి అందరము కలిసి ఏకీభవించి పాడుదాం. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని, నిన్ను ఆశ్రయించితి శరణము నీవని. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని, నిన్ను ఆశ్రయించితి శరణము నీవని. దాసి కన్నులు చూస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా, దాసుడు ఆశతో నిలచున్నట్లుగా నీ ఎదుట నేను నిలచి ఉంటిని. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం. నీ ఎన్నికలో కృప నిలుపు, కీడు నుండి తప్పించు. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం. నీ ఎన్నికలో కృప నిలుపు, కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని, నీవు నాటిన మొక్కను నేను కాయుము క్షామము నుండి. నీకై పోసిన పువ్వును నేను దాయుము సుడిగాలుల నుండి. నీవు నాటిన
కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికలో కృపనిలుపు, కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని, నీవు రాసిన రాతను నేను నిలుపుము, నీ రాకడ వరకు. నీకై కూసిన కోయిల నేను చూడుము, ఆశతో ఉన్నా. నీవు రాసిన రాతను నేను నిలుపుము, నీ రాకడ వరకు. నీకై కూసిన కోయిల నేను చూడుము, ఆశతో ఉన్నా. నిందల చేత నిష్ఠురమయ్యా, ఆదరణ చూపవ ఆరాధనీయుడా. నిందల చేత నిష్ఠురమయ్యా, ఆదరణ చూపవ ఆరాధనీయుడా. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికలో కృపనిలుపు, కీడు నుండి తప్పించు. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికలో కృపనిలుపు, కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని, నిన్ను ఆశ్రయించితి శరణము నీవని. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని, నిన్ను ఆశ్రయించితి శరణము నీవని. దాసి కన్నులు చూస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా, దాసుడు ఆశతో నిలచున్నట్లుగా నీ ఎదుట నేను నిలచియుంటిని. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికలో కృపనిలుపు, కీడు నుండి తప్పించు. నా కన్నీరు కాదనకు, నన్ను చూడు ఈ క్షణం, నీ ఎన్నికలో కృపనిలుపు, కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధిని. హల్లెలూయా. దేవుని నామమును స్తుతించి ఆరాధన చేద్దాం. మనందరం కూడా కలిసి ఏకీభవించి మనందరికి వచ్చిన పాట, ఆయన నామాన్ని మనస్ఫూర్తిగా పాటల ద్వారా చప్పట్ల ద్వారా ఆయన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరం కలిసి పాడదామా? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అందరం చప్పట్లు కొడుతూ పాడి మహిమ పరుద్దాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. అందరము లేచి నిలబడి పాడదామండి. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియు. అందరము కలిసి పాడదాం. స్తుతి మహిమలు నీకే. ఆమేన్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. అందరం కలిసి రెండు చేతుల పైకెత్తి నా అతిశయము నీవే యేసయ్య అని పాడదామా. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అందరము కలిసి పాడదాం. ఆమేన్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆనందము నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. గొప్ప దేవా మహోన్నతుడా ఆశ్చర్యకరుడమైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా ఆనందము నీవే అయా. మా ఇరుకులో విశాలతను కలుగు చేయువాడవు నీవే. మా రోగముల స్వస్థతనిచ్చువాడవు నీవే. మా కుమ్మరివి నీవే ప్రభా. పనికిరాని వారి మమ్మల్ని పారవేయకుండా సరిచేసి నీ కృపలో మమ్మల్ని వాడుకుంటున్న దేవా. ఈ స్థితిలో మమ్మల్ని సజీవులుగా నిలబెట్టిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. అయ్యా నీ సన్నిధిలో చేతులెత్తి నీ నామను స్తుతిస్తూ ఉండగా ప్రభా మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలు కమ్మని వేడుకుంటూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం అదే రీతిగా స్తుతించి ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. ఎందుకంటే మన కన్నీరు తుడిచేది ఆరాధన మాత్రమే. కష్టాలను ఎదిరించగలిగినది ఈ స్తుతులు ఈ ప్రార్థన మాత్రమే. అందరం లేచి నిలబడి రెండు చేతుల పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా మరొక మారు ఆయన నామను స్తుతిద్దాం. కన్నీరు తుడిచే ఆరాధన, కష్టాలను ఎదిరించే ఈ ప్రార్థన. మనస్ఫూర్తిగా అవును ప్రభా, నా కన్నీరు తుడుచువాడవు నీవే.
మా దుఃఖముల ఓదార్పునిచ్చువాడవు నీవే. నీ నామను స్తుతిస్తూ ఉన్నాం. నీ ఆత్మతో ఈ క్షణమే నన్ను ఆవరించు ప్రభా. నా గృహమును, నా కుటుంబాన్ని నీ ఆత్మశక్తితో అభిషేకించు ప్రభా. అందరము కలిసి ఏకీభవించి ఏకస్వరముతో ఆయన నామాన్ని మహింపరుద్దాం. కన్నీరు తుడిచే ఆరాధన, కష్టాలను ఎదిరించే ఈ ప్రార్థన. కన్నీరు తుడిచే ఆరాధన, కష్టాలను ఎదిరించే ఈ ప్రార్థన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. అందరం కలిసి ఆరాధన 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 ఆరాధన. సూర్యచంద్రులనాపే ఆరాధన, సంకెళ్ళను విడిపించే ఈ ప్రార్థన. సూర్యచంద్రులనాపే ఆరాధన, సంకెళ్ళను విడిపించే ఈ ప్రార్థన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. స్వరమెత్తి అందరము కలిసి పాడదామా? నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. మరొకసారి నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. నేనున్న స్థితిలో నీకే నా మనసులో ఆరాధన. అందరము కలిసి పాడదామా? నా యేసుకే ఆరాధన, మనసులో ఆరాధన. నా యేసుకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నిజమే తండ్రి, సంఖ్యలను విడిపించగలిగిన శక్తివంతమైనది నీ నామము ప్రభా. అటు నీ నామాన్ని బట్టి స్తుతించి మహిమపరిచి ఇంతవరకు నీ నామాన్ని ఘనపరిచిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ ఆత్మతో మీరు అభిషేకించండి. నీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇప్పటివరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో మీరందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన భాగాన్ని చదువుకుందాం. నాతో కలిసి అందరూ బిగ్గరగా ఈ కీర్తన చెప్పండి. పరిశుద్ధ గ్రంథము నుండి 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. అందరూ కూర్చుందాం. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచాడు. రెండు చేతులు పైకెత్తి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిద్దాం. హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థించుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి, ఈ సమయంలో మా ప్రభా నీ వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ వాక్కుల ద్వారా మమ్మల్ని అందరినీ ధైర్యపరచండి, ఆదరించండి, నెమ్మది దయచేయండి, క్రమపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కులు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును ఇక్కడ నాయనా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. లేఖన భాగం నుండి ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయుకుము, అతన్నేమియూ చేయుకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చిననెను. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. రాయబడిన వాక్య భాగం మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగం. చాలా సార్లు ఈ వాక్య భాగాన్ని ధ్యానించాం. ఈ వాక్య భాగం గురించి మనం చాలా మాటలు, చాలా అర్థాలు మనం తెలుసుకున్నాం. అయితే ప్రత్యేకంగా ఈ దినము ఆశీర్వాదము గురించి ప్రత్యేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. చాలాసార్లు వాక్య భాగంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి భయపడుతూ ఉండాలి అనే మాటలు అనేక పర్యాయాలు మనం చదువుతూ ఉంటాం. అలాగే దేవుని భక్తులు, విశ్వాసులు, భయభక్తులు కలిగిన వారు అనే ఈ మాటలు తరచుగా మన చెవును వినబడుతూనే ఉంటాయి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి అని మనం ఎప్పుడూ హెచ్చరించబడుతూనే ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో కూడా పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా మనకు తెలియజేయబడుతుంది. ఈ రాయబడిన వాక్య భాగంలో ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడువని అనే మాటను మనం చదువుతున్నాం. ఎందు మూలంగా అనే విషయాలను మనం ధ్యానించబోతున్నాం. అయితే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అనడానికి నిదర్శనం ఏం చూపించగలవు? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అనడానికి రుజువేంటి? నీవు అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు నీవు కలిగి ఉంటే దానికి క్రియారూపకమైన విషయాలు ఏమున్నాయి అనే ప్రశ్నలు నిన్ను సంధించినప్పుడు నీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రానయ్యున్నది? ఒకసారి ఎవరికి వారు వ్యక్తిగత పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అయితే లేఖన భాగంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనడానికి నిదర్శనం లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. అనేక సార్లు, అనేక పర్యాయాలు ఈ మాటలు వింటున్నాము, కానీ అసలు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి నిదర్శనం ఏంటి, అసలు రుజువేంటి అన్న సంగతులు మనము పరీక్షించక మానేస్తున్నాం. అయితే ఈ సమయంలో ఆ విషయాలు 3 ప్రత్యేకమైన విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అందరు ఇక్కడ ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయము ఆదికాండం 2వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. ఈ లేఖన భాగంలో రాయబడిన ఒక మాట, అబ్రహాము గురించిన సత్యాలు, అనేక విషయాలు మనము లోతైన సంగతులు ధ్యానిస్తూనే ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనం నేర్చుకునే ఒక అమూల్యమైన సత్యం ఏంటి ఈరోజు అనంటే, అబ్రహాముకు లేక ఒక కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇచ్చిన తడవునే అతన్ని బలిగా అర్పించు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు లేక అబ్రహాముకి కుమారుని ఇస్తే
ఆ కుమారుని మరలా నాకు ఇవ్వు అనని దేవుడు అన్నప్పుడు వెంటనే అబ్రహాము దానికి ఏమాత్రం తడువు చేయకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారము అతడు చేసినట్లు పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. అయితే మనం నేర్చుకునే అమూల్యమైన సత్యం, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనడానికి రుజువు, అంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే తాను ఎక్కువగా ప్రేమించేది దేవునికి ఇవ్వాలి అనేది అక్కడ అర్థం. తాను ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో దాన్ని దేవునికి ఇవ్వమని దేవుడు కోరుతున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఎక్కువగా ప్రేమించేది ఏదైతే ఉన్నదో దానిని దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టపడినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వదించబడతాం, దైవాశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఒక భక్తుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. అదేమిటంటే ప్రేమ పూరితమైన హృదయం ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది అని చెప్తాడు. ప్రేమ పూరితమైన హృదయము ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటే, క్రీస్తు ప్రేమతో మనం నింపబడి ఉన్నప్పుడు మనం ఇతరులకు ఏదైనా ఇవ్వాలని, ఇతరులకు ఏదైనా పంచాలి అని ఆశపడుతూనే ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, మీరు ఒక సంగతి అర్థం చేసుకోవాలి, ఒక సంగతి అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టాలి. అదేమిటంటే క్రీస్తు ప్రేమతో మీరు నింపబడాలి. క్రీస్తు ప్రేమతో మనం ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు మనం ఏదో ఒకటి ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. అబ్రహాము తనకి లేక పుట్టిన ఒక్కడైన కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. సోదరులారా, ఒక భక్తుడు మరొక సంగతి చెబుతూ ఉంటాడు. కలువరి వద్ద పుట్టిన ప్రేమ ఎంతైనా సహిస్తుంది, ఎంతైనా ఇస్తుంది అని చెప్తాడు. కలువరి వద్ద పుట్టిన ప్రేమ ఎంతైనా సహిస్తుంది, ఎంతైనా ఇస్తుంది. అయితే నా ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నామా? క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో ఉన్నదా? క్రీస్తు ప్రేమను కలిగిన వారమై మనము అన్నిటినీ సహించవలసిన వారమై ఉన్నాము. ఎంతైనా మనం సహించగలిగిన వారమై ఉండాలి. అదే సమయంలో ఎంతైనా దేవుని కొరకు ఇవ్వడానికి మనము మంచి హృదయాలు కలిగి ఉండాలి. వాక్య భాగం చెప్పే ప్రకారము మనము మన ధనము ప్రభువు కొరకు ఇవ్వాలి, మన ప్రాణాన్ని ప్రభువు కొరకు ఇవ్వాలి, మన బిడ్డలను ప్రభువు కొరకు ఇవ్వాలి. ఎప్పుడైనా నీ ధనాన్ని హృదయపూర్వకంగా ప్రభువుకు సమర్పించావా? నీ ప్రాణాన్ని ప్రభువు కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ యొక్క బిడ్డలను ప్రభువు సేవ కొరకు సమర్పించడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించేయండి. మనము అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం చెప్తున్నాం, కానీ మనము ఎక్కువగా ప్రేమించేది, అమితంగా ప్రేమించేది మనము దేవుని సేవకు సమర్పిస్తున్నామా? తనకు ఒక్కడైనా తను ఎక్కువగా ప్రేమించే లేక పుట్టిన ఆ కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి ఏమాత్రము అబ్రహాము వెనుదీయలేదు. భక్తుల మాదిరి నా జీవితాలకు. కాబట్టి అబ్రహాము ఏ మాదిరినైతే మన ముందుంచాడో ఆ మాదిరి మనం కనబరిచినట్లయితే ప్రభువుని మనం మహిమపరుస్తాం. నీవు నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు అనడానికి ఇది రుజువు. నీ జీవితంలో ఇప్పటి నుండి ఎందుకు ప్రారంభించకూడదు? నీవు ఎక్కువగా ప్రేమించేది దేవునికి ఎందుకు ఇవ్వకూడదు? ఒకసారి మీరు ఆలోచించేయండి. నీవు ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తావో అది దేవునికి ఇచ్చినప్పుడు దైవ ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు, మనుషులకు దీవెనకరంగా నీవు మార్చబడగలుగుతావు. కాబట్టి సోదరి సోదరులారా, ఈరోజే ఒక నిర్ణయం చేసుకో. నేను ఎక్కువగా ప్రేమించేది దేవునికి ఇస్తాను, అమితంగా ప్రేమించేది దేవునికి ఇస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నప్పుడు ఒక నిర్ణయానికి రా. ఆ నిర్ణయ ప్రకారము ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయి. దైవ ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు. ఇకపోతే లేఖన భాగంలో అబ్రహాము జీవితం నుండి మనం నేర్చుకునే రెండవ సత్యం, మనము నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనడానికి రెండవ నిదర్శనం ఏంటి అనంటే 4, 5, 6 వచనాల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అవి చదివి మీకు వినిపిస్తాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఈ మాటలు మనకి చదువుతుంటే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. మన జీవితాల్లో మనం నేర్చుకునే ఒక అమూల్యమైన
ఆ సత్యం ఏమిటి అని అంటే, అబ్రహాము దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరిచాడు. ఇక రాయబడిన మాట, కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు ఏమని అనంటే, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, అయితే దహన బలికి బలి పశువేది? అబ్రహాము తన కుమారునితో ఇస్తున్న సమాధానం ఏంటంటే, దేవుడే దాన్ని చూసుకుంటాడు అని అబ్రహాము తండ్రి కుమారునికి సమాధానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాముకు! దేవుడు ఇచ్చాడు, దేవుడు చూసుకుంటాడు అన్న ఆలోచన అబ్రహాముది. అవును సోదరి సోదరులారా, దేవుడు ఏదైనా ఇచ్చాడు అనంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికే, మనకు దీవెనకరంగా ఉండడానికే. నీ జీవితంలో దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుతున్నావు అనంటే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. నీ పద్ధతుల్లో నీవు పొందితే అది శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నీ దగ్గరకు తీసుకురాదు. దేవుని పద్ధతుల్లో, దేవుని చిత్త ప్రకారం మనం పొందిన ప్రతి ఒక్కటి మన జీవితాలకు ఆశీర్వాదము, అలాగే మనం నివసిస్తున్న సమాజానికి, మనం ఉంటున్న సంఘానికి దీవెన, దైవాశీర్వాదాన్ని తీసుకొస్తుంది నీ ద్వారా. అయితే ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచాలి. దేవుడు మనకిస్తాడు, దేవుడు మనకి సమస్తాన్ని సమకూర్చే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మాటలు తరచూ వింటున్నా నీవు సోదరి సోదరుడా, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఒక భక్తుడు చెప్పే ఒక అద్భుతమైన మాట ఏమిటి అనంటే, భయం విశ్వాసాన్ని అడ్డుకుంటుంది, నమ్మిక ధైర్యాన్ని రగులుగొల్పుతుంది అనే మాటను మనకు తెలియజేస్తాడు. భయం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని అడ్డుకుంటుంది. మీరు ఎప్పుడైనా మీ పరిస్థితులను బట్టి భయపడుతున్నారా? లేకపోతే అబ్రహాముకి ఎదురైన ఈ పరిస్థితి మీకు ఎదురైతే మీరు భయపడతారా? ఆలోచించేయండి. లేక కుమార్తెను కానీ, కుమారుని కానీ, లేక సంపాదించుకున్న వస్తువులు కానీ దేవుడు నాకు ఇవ్వండి, నా సేవకు ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు వెనుదీయక ఇవ్వడానికి ముందుకు వస్తున్నారా? సోదరులారా, ఆలోచించేయండి. మీరు ఎక్కువగా ప్రేమించేది దేవునికి ఇస్తున్నారా? దేవునికి సమర్పిస్తున్నారా? ఈ భక్తుడు చెప్పే ఈ మాటల ప్రకారము మీ జీవితాల్లో ఏది మిమ్మల్ని భయపెడుతుంది? ఒకవేళ దేవుని బిడ్డలుగా మీరు భయపడుతుంటే, దేవుని బిడ్డలుగా మీరు జంకుతుంటే, దేవుని మాటలు చెప్పే మాట ఏమిటంటే, మీ భయం మీ విశ్వాసాన్ని అడ్డుకుంటుంది. సోదరులారా, మీ పరిస్థితులు మీ మీద పెత్తనం చేసినా, మీ పరిస్థితులను బట్టి మీ భయపడుతున్నా, అవి మీ విశ్వాసాన్ని అడ్డుకుంటున్నాయి. అంటే దేవుని దగ్గర నుండి మీరు ఏదైతే పొందబోతున్నారో దాన్ని అడ్డుకుంటున్నాయి. దేవుడు మీకు ఏదైతే ఇవ్వాలని ఉద్దేశించాడో వాటికి అడ్డుబండగా నిలుస్తున్నాయి. కాబట్టి ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఏ దారిలో నుండి, ఏ గడ్డు పరిస్థితుల్లో నుండి మీరు వెళుతున్నా, దేవుని బిడ్డలుగా మీరు నేర్చుకోవాల్సిన ఒక అమూల్యమైన అద్భుతమైన సత్యం ఏంటంటే, మీరు దేనికి భయపడడానికి వీల్లేదు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి వనవనుటకు రుజువునై ఉన్నదని ఎబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు కదా. దానిని మన జీవిత సూత్రంగా తీసుకుని ముందుకి మనం సాగిపోవాలి. వరదలు, పెనులు, ఉపద్రవాలు, తుఫానులు ఎన్ని వచ్చినా మన జీవితాల్లో అవి మనల్ని కుదిపివేసి అతలం కుతలం చేసినప్పటికీ అవి మన విశ్వాసాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు. మన విశ్వాసానికి అడ్డుబండలుగా మారడానికి వీల్లేదు. ఎందుకంటే మనము సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరచాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో చెబుతున్న మాటలు, ఆ కుమారుడు అడిగినప్పుడు, తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో ఆ కట్టెలో ఉన్నాయి, అలాగే నిప్పు ఉన్నది, అసలు బలి పశువేది బలి అర్పించడానికి అని అడిగినప్పుడు, దేవుడు చూసుకుంటాడు నాయన అని చెప్పినట్లు నీ పరిస్థితుల్లో, నీ స్థితిగతుల్లో, నీ ప్రతికూలతల్లో దేవుడు చూసుకుంటాడన్న సంపూర్ణమైన విశ్వాసం నీకుందా? దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు పట్టించుకుంటాడు, దేవుడే ఈ విషయంలో చొరవ తీసుకుంటాడు అని నీ పరిస్థితులతో చెప్పగలవా? ఇలాంటి పరిస్థితులు, ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆ ప్రశ్నలకు ఈ రీతిగా అబ్రహాములాగా జవాబు చెప్పగలవా? ఒకసారి మీరు ఆలోచించండి. మరొక భక్తుడు ఒక మాట అంటాడు, విశ్వాసముతో ఉండడం అత్యంత కఠినమైనప్పటికీ అదే ఫలదాయకమైనది, అదే మంచిది అనే మాటను తెలియజేస్తాడు. విశ్వాసంతో ఉండడము అసాధ్యమే, కఠినమైన పరిస్థితే. విశ్వాసంతో జీవించడం, భక్తులు నీవు నేను విశ్వాసము కలిగి ఉండడము అది చాలా కఠినమైన, కఠోరమైన శ్రమ లాంటిది అది. అయితే విశ్వాసాన్నే మనము కలిగి జీవించవలసిన వారమైన, ఎందుకంటే విశ్వాసము ద్వారానే దేవుని దగ్గర నుంచి మనము మేలులు పొందుతున్నాం.
దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలని దైవ గ్రంథం ఎబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తాడు కదా. తన నమ్ము వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా అని అంటాడు కదా. అదే రీతిగా మనం మన జీవితాల్లో విశ్వాసం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము అదే విశ్వాసంతో, అదే సంపూర్ణ విశ్వాసంతో తన కుమారుడితో అంటాడు, ఇస్సాకుతో దేవుడు చూసుకుంటాడు. ఒకసారి చదవండి ఆ మాటను. లేఖన భాగంలో మనం చదివితే, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. దేవుడే చూసుకుంటాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు చూసుకుంటాడు, దేవుడు పట్టించుకుంటాడు. యెహోవా ఈరే అనే మాటను మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఆయన పట్టించుకునే దేవుడు. ఇకపోతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అనడానికి నిదర్శనం మరొకటి ఏమిటంటే 18వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినని. నీవు నా మాట వినినందున. చివరిలో అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించడం. నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? ఆయన మాటకు విధేయత చూపించడమే, ఆయన మాటకు మనం లోబడి ఉండడమే. కాబట్టి వాక్య భాగం చెప్పే మా ప్రకారము విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యమైనది. సౌలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సమూయేలు మాట విని దేవుని మాటకు విధేయత చూపించవలసిన సౌలు యాజకుడు చేయవలసిన పనిలో అతడు పాలు పంపులు పొందాడు. అమాలేకీయులను చంపు, అమాలేకీయులను సమూల నాశనం చెయ్యి అనంటే రాజును శ్రేష్టమైన పశువులను అతడు తీసుకొచ్చి ఆ దొడ్లో బంధించినట్లు, కట్టివేసినట్లు మనం చూస్తాం. ఆ సమయంలో వచ్చి ప్రవక్త వచ్చి ఏమిటి సౌలా అని అడిగితే శ్రేష్టమైనవి దేవునికి బలిగా తీసుకొచ్చాను అని చెప్తాడు. సోదరి సోదరులారా, అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే గత వారంలో ధ్యానించము కదా. మనం బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడు బలులు అర్పణలు కాదు, కానీ దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో, దేవుని మాటకి ఎవరైతే లోబడతారో ఆ భక్తుల మీద, ఆ వ్యక్తుల మీద దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకునే ఒక అమూల్యమైన సత్యం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకసారి రెవరెండ్ సిఎఫ్ స్వార్జ్ అనే భక్తుడు 1726 సంవత్సరం 1798 సంవత్సరం ఈ మధ్యకాలంలో జన్మించిన బ్రతికిన ఈ స్వార్జ్ అనే భక్తుడు జర్మనీ దేశంలో హాలే యూనివర్సిటీలో అతడు ప్రొఫెసర్గా పనిచేసేవాడు. ఎంత గొప్ప మంచి ఉద్యోగం, ఎంత గొప్ప మంచి స్థితి అతనికి. ఎంత గొప్ప మంచి స్థితి, ఎంత గొప్ప మంచి ఉద్యోగం తన జీవితానికి ఉన్నప్పుడు దేవుని పిలుపు అతనికి వచ్చింది. ఆ పిలుపు వచ్చిన త్వాడనే, ఆ స్వరము విన్న వెంటనే అతడు ఇండియాలోని తమిళనాడు రాష్ట్రానికి వచ్చాడు. 48 సంవత్సరాలు అతడు అక్కడ సేవ జరిగించాడు. 48 సంవత్సరాలు సుదీర్ఘమైన దేవుని సేవను జరిగించిన ఈ స్వార్జ్ అనే భక్తుడు మరి అతడు తిరిగి అతని దేశానికి వెళ్లకుండా అక్కడే తన జీవితకాలం అంతా దేవుని పిలుపు అందుకుని, దేవుని పిలుపుకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపించి, జ్ఞానార్జన కంటే దేవుని మాటకు లోబడడం, విధేయత చూపడం అత్యంత ప్రాముఖ్యమైనదని రుజువు చేశాడు తన జీవితం ద్వారా. మన జీవితాల్లో దేవుని మాటకు ఎంత లోబడుతున్నాం? ఏ భక్తుడైతే, ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు లోబడి దేవుని మాట విని ఆ మాట చొప్పున ప్రవర్తిస్తారో దైవ ఆశీర్వాదం పొందడంతో పాటు వారి ద్వారా జనాంగాలు దీవించబడతాయి, వారి ద్వారా సమాజాలు బాగు చేయబడతాయి, వారి ద్వారా పట్టణాలు బాగు చేయబడతాయి. సోదరి సోదరులారా, మీరు ఆలోచించేయండి. స్వదేశానికి తిరిగి వెళ్లకుండా జ్ఞానము కంటే విధేయత గొప్పదని రుజువు చేసిన, విధేయతకు గొప్ప పీట వేసిన ఈ యొక్క స్వార్జ్ అనే భక్తుని జీవితాన్ని మన జీవితానికి మాదిరిగా తీసుకుంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనో కదా. ఈ దినాల్లో విధేయత చూపవలనన్న కోరిక కంటే విజ్ఞానం సంపాదించాలన్న సంపాదించాలని అదే ప్రధాన ప్రేరణగా పెట్టుకుని మనుషులు ముందుకు సాగుతున్నారు. అయితే దేవుని బిడ్డలుగా నీవు నేను మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. అబ్రహాము, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను.
అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనడానికి నిదర్శనము మూడవది, అతడు దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. సోదరి సోదరులారా, దేవుని మాట మనం వింటున్నామా? ఆయన మాటకు మనం లోబడుతున్నామా? ఆలోచించేయండి. రోమపత్రిక 5:19 ఒక మాట తెలియజేస్తుంది, ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. నీ విధేయత ద్వారా ఎవరికి దీవెనగా ఉంది? నీ విధేయత, నీవు లోబడడం ద్వారా నీకు ఆశీర్వాదం ఉంటుంది. నీ విధేయత చూపించడం ద్వారా అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్కులు వింటున్న మీరు, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనడానికి నిదర్శనం, రుజువేంటి అనంటే నీవు ఎక్కువగా ప్రేమించే దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరచు. దేవుని మాటకు లోబడడానికి ప్రయత్నం చేయి. దైవాశీర్వాదం నీ సొంతం అవుతుంది. ఈ గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఇక్కడ కూర్చున్న మా ప్రియులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సోదరి సోదరులు, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనడానికి రుజువుగా ఎక్కువగా ప్రేమించేది మీకు ఇవ్వబోతున్నారు. వారి జీవితంలో ఎక్కువగా ఇష్టపడేది మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎన్ని పరిస్థితులు, ఎన్ని గడ్డు పరిస్థితులు, ప్రపంచం తలకిందులయ్యే పరిస్థితులు ఎదురైనప్పటికీ మీ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కనబరచాలని ప్రార్థిస్తున్నారు. మీ మాటకు విధేయత చూపించి మీరిచ్చే దైవాశీర్వాదాన్ని పొందాలని ఎదురు చూస్తున్నారు. మా ప్రియులను మీరు దర్శించండి, దీవించండి, నీ కృపలతో నింపండి. ఈ దినము, ఈ వారపు ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో పాట పాడుచుండగా మన అమూల్యమైన కానుకలు ప్రభువుకు సమర్పిస్తూ ప్రభు నామాన్ని మహింపర్దాం. మీ యొక్క ఆఫరింగ్స్ మీరు ఆన్లైన్ ద్వారా మీరు ప్రభువుకి సమర్పించవచ్చు. ఈ సమయంలో పాస్టమ్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఈ పాట పాడుచుండగా మన కానుకలు ప్రభువుకి సమర్పిద్దాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుడు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. ప్రకటనలు ప్రతిరోజు ఉదయకాలం 5 గంటలన్నరకు సంఘములో ప్రార్థనలు ఉన్నాయి. మార్నింగ్ డివోషన్ తప్పకుండా మీరు అందరూ హాజరవ్వండి. చాలామంది హాజరై దైవ దీవెనలు పొందుతున్నారు. అలాగే ఎవ్రీ సండే 9 to 10 మార్నింగ్ ఆన్లైన్ కార్యక్రమం ఉంటుంది. మీరు అందరూ వీక్షించండి, కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే 11 to 12:30 సంఘంలో ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కుటుంబాలుగా మీరు తరలి వచ్చి ప్రభు దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 7 to 8 ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే 7 to 8 ఈవినింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే 7 to 8 యూత్ మీటింగ్ ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమాలు మీరు పాల్గొని దైవాశీస్సులు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు, ప్రత్యేకమైన విషయాలు
మాకు పంపించండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మన ప్రియులు సహోదరులు కిషోర్ గారు, వారి భార్య వసంత, వారి తండ్రి గారికి బాగోలేదు, యాంజియోగ్రామ్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. ఆయన పేరు ఆనందరావు గారు. ఆయన ఆరోగ్యం కొరకు, ఆయన క్షేమం కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆనందరావు గారు, ఆయన ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. చివరిగా అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై, ఈ క్షేమము నెమ్మది కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను దీవించండి, నెమ్మదితో నింపండి నాయన. మా ప్రభువా, వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారిని దర్శించండి. మెడ నొప్పి నాయన, నడుము నొప్పి నాయన, గుండె నొప్పి, ఊపిరితిత్తుల నొప్పి, కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. సమస్యలో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్నవారిని నాయన, రోగాలతో ఉన్నవారిని, హాస్పిటల్లో పడి ఉన్నవారిని నాయన, కుటుంబ కలహాలతో ఉన్నవారిని మీరు దర్శించండి. నెమ్మది, సమాధానం, ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇలాగ వీక్షిస్తున్నా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలాగ షూట్ చేస్తున్న మా ప్రియులను దర్శించండి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియ సోదరి సోదరులను, ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న, దీవించబడుతున్న మా ప్రియులను దర్శించండి. మేలులతో తృప్తిపరచండి. ఈ పరిచర్యకు ప్రార్థన సహకారాన్ని అందిస్తున్న, ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన మా యొక్క సంఘాన్ని, మా యొక్క ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, మీరు మాకు ఇచ్చిన అధికారులను దీవించండి. మా దేశము చుట్టూ కాపుదల దయచేయండి. అవినీతిని, లంచగొండితనాన్ని, ఉగ్రవాదాన్ని యేసు నామములో లయం చేస్తున్నాం ప్రభు. గొప్ప దేవా, మీకు వందనాలు. మీ కృపలతో నింపండి. మా ప్రియులు ఆనందరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు ముట్టి బాగు చేయండి, సంపూర్ణమైన స్వస్థత అందించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే మా ప్రభువా, మా ప్రియులు ఆయన తండ్రి జయకర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఆయన సంపూర్ణ రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ దైవ కార్యాలు, గొప్ప కార్యాలు మా ప్రియుల జీవితంలో జరుగును గాక. నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినమెత్తబడిన కానుకలు దీవించండి. 100 రెట్లు ప్రతిఫలం మా ప్రియులకు అందించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించము. ఎందుచేతనంటే రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి సదా తోడుగుని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.